ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునః స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి మురహరిరావు గారు పంపించారు. హనుమంతుడు భరత శత్రుఘ్నులతో మాట్లాడిన సందర్భాలు రామాయణంలో ఉన్నాయా? ఎందుకు లేవు తండ్రి, బోల్డన్ ఉన్నాయి. రాముల వారు రావణవధ అనంతరం తిరిగి అయోధ్యా నగరానికి విచ్చేస్తున్నారు. ఈ వార్త భరతాదులకు శత్రుఘ్నులకు ఎవరందించాలి? అందుకు కార్యదక్షుడు కార్యనిర్వహణశీలి ఆంజనేయుడు తప్ప. ఆ సమయంలో భరతుడు 14 సంవత్సరం పూర్తిగా వస్తున్నది కనుక చితిని పేర్చుకొని దేహత్యాగం చేసే నిమిత్తమై సంసిద్ధుడై ఉంటాడు. ఇది గమనించిన వాడు కనుకనే రామచంద్రమూర్తి, హనుమా నీవే కార్యదక్షుడు కనుక నీవు వెంటనే వెళ్ళవలసింది, మత్కార్య సాధక స్వామిన్. హనుమంతుడు శరీరం సీతాదేవి, మనస్సు సీత, ఇలా ఆలోచన చేస్తే శరీరం సీతాదేవి, మనస్సు రాముడు, రెండింటికి మధ్య వారధి దూత హనుమంతుడు. భరతుడు శత్రుఘ్నుడు ఈ దేహానికి సంబంధించినటువంటి మనస్సుకు సంబంధించినటువంటి ఉప అంశములు, చిత్తము అహంకారములు వంటివి. వీటన్నింటి మధ్య కూడా సంభాషణలతో అన్నింటినీ ఒకే రూపంగా ఒకే భాషణలతో తీసుకువచ్చేటటువంటి శక్తి ఆంజనేయుడిది. ప్రశ్న సమాధానంగా చెబితే మట్టుకు ఉత్తరకాండలో బోలెడని ఉదాహరణలు ఉన్నాయి. చెప్పింది ఆంజనేయుడు.